నమస్కారం. ఇవాల్టి నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. నాడు హరిత విప్లవం దేశ ప్రజల ఆకలి తీర్చిన నేడు మాత్రం రైతు ఆత్మహత్యల వైపు ఉసుగొల్పుతుంది. విచ్చలవిడిగా రసాయనాలు పురుగుమందులు వాడిన కారణంగా పెట్టుబడులు పెరిగి అప్పులు చేసిన రైతులు చివరకు ఆత్మహత్యలకు దగ్గరవుతున్నారు. దీనికి పరిష్కారం కనుగొనాలని ఆలోచించిన ఏపీ ప్రభుత్వం ఇందుకోసం కొత్త బాటలు వేస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయమే దీనికి పరిష్కారం అని చెప్తుంది. ఇందుకోసం ఈ నెల 31 నుంచి 9 రోజుల పాటు గుంటూరులో సుభాష్ పాలేకర్చే శిక్షణ తరగతులు నిర్వహిస్తుంది. వీటి ఉద్దేశం ఏంటి, ఏపీ వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం ఏ దిశగా తీసుకెళ్తుంది, ఇవాళ చర్చిద్దాం. మనతో ఉన్నారు ఏపీ వ్యవసాయ శాఖ అడ్వైజర్ విజయ్ కుమార్ గారు. నమస్కారం సార్. ఏంటి అసలు ఏపీ వ్యవసాయ రంగంలో ఎలాంటి ప్రణాళిక రూపొందిస్తున్నారు, ఏ దిశగా తీసుకెళ్లాలన్నది మీ ఉద్దేశం? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశము రైతుల సంక్షేమం. రైతులు ప్రతి సంవత్సరము ఈ పెట్టుబడులు పెరగడము, అదేవిధంగా వ్యవసాయంలో ఉన్న రిస్క్ పెరగడం వల్ల అది ఒక లాభసాటి అవకాశంగా ఉండలేదు. సో ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతుల పెట్టుబడులు పూర్తిగా తగ్గించాలని, అదేవిధంగా రైతుల రిస్క్ తగ్గించాల, దిగుబడి పెంచాల, ఒక నాణ్యమైన ఆహారాన్ని ఉత్పత్తి చేసే రైతుగా మారాలని, అది రైతుల సంక్షేమం గురించి. ఇంకోవైపు ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వారు విషరహిత ఆహారం తినాలని, ఎక్కువ పోషక విలువలు ఉన్న ఆహారం తినాలని. సో ఇద్దరి ఇంట్రెస్ట్ ప్రభుత్వం కాపాడుతుంది. బట్ ఈ ఇద్దరికన్నా ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం నేలతల్లి. సో నేలతల్లిలో ఈ తిరిగి సాయిల్ ఫర్టిలిటీ పెంచడము, అదేవిధంగా వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెంచడము, మరియు ఈ బయోడైవర్సిటీ ప్రకృతిలో ఉన్న వైవిధ్యతని పెంచడం అనేది ఇది చాలా గొప్ప బెనిఫిట్ ఇది. సో ఒక మూడు అంశాలు, రైతుల సంక్షేమము, అదేవిధంగా ఈ ఆహారం తినే వినియోగదారుల వారి సంక్షేమము, అండ్ వీటిద్దరిని సపోర్ట్ చేసే నేలతల్లిని బాగు చేసే క్రమంలో ఇంకోటి ముఖ్యంగా మేము ఏం ఆలోచిస్తున్నామంటే ప్రస్తుతం ఉండే రైతుల సంక్షేమమే కాదు, భావితరాల రైతులు. అంటే మన వ్యవసాయం 50 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, 100 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది. సో దాన్ని బాగు చేయాలంటే ప్రకృతి వ్యవసాయము చాలా శ్రేష్టమైన మార్గం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దీన్ని రికగ్నైజ్ చేసి ఈ కార్యక్రమము ఒక 200 సంవత్సరాల కిందట ప్రకృతి వ్యవసాయము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ద్వారా ఇది అమలు పరచడం అనేది ఇప్పుడు 200 సంవత్సరాలు అయింది. ఈ 31st నుంచి నిర్వహించే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి, దాని షెడ్యూల్ ఏ విధంగా ఉంది? యాక్చువల్గా గత 200 సంవత్సరాలలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడైతే ప్రకృతి వ్యవసాయం ఒక గవర్నమెంట్ పాలసీ కింద తీసుకుందో, సుభాష్ పాలేకర్ గారు ఆంధ్రప్రదేశ్లో 2 పెద్ద శిక్షణా కార్యక్రమాలు అమలు చేశారు. ఒకటి కాకినాడలో జనవరి 2016లో వారు ట్రైనింగ్ ఇచ్చారు. మన అదృష్టం ఏంటంటే వారు కాకినాడలో ట్రైనింగ్ ఇచ్చేటప్పుడే వారికి పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది. రెండవది సెప్టెంబర్లో తిరుపతిలో కండక్ట్ చేశాం. ఇప్పుడు మేము కండక్ట్ చేసేది దీనికి చాలా ముఖ్యమైన ఫీచర్స్ ఉన్నాయి. ఒకటి 8,000 మంది రైతులు వస్తున్నారు, చాలా పెద్ద సంఖ్యలో ఇది చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి మండలం నుంచి కొంతమంది రైతులు రావడం జరుగుతుంది ఇప్పుడు. సో గత 2 సంవత్సరాలు చేసిన కార్యక్రమం ద్వారా సగం మండలాల్లో 331 మండలాలలో ప్రకృతి వ్యవసాయం కార్యక్రమం జరుగుతోంది ఇప్పుడు.
వచ్చే సంవత్సరము మిగతా మండల్స్లో కనీసం ఒక పంచాయతీలను ఈ కార్యక్రమం తీసుకోవడానికి ఆ పంచాయతీల నుంచి రైతులు రావడం జరుగుతుంది. ఈ 331 మండలాలలో దాదాపు 1000 గ్రామాలలో కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ఈ 1000 గ్రామాల నుంచి ఒక 5000 మంది రైతులు వస్తారు. ఈ రైతులకు ఇది వీళ్ళు శిక్షకులు, సిఆర్పిస్ అంటాం, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్. సో ఒక్కొక్కరు ఒక 100 మంది రైతుల్ని మార్చే బాధ్యత వీరి మీద ఉంది. సో 5000 మందిని మేము ఈ శిక్షణా తరగతిలో పిలుచుకొని వచ్చామంటే వీరి ద్వారా వచ్చే 2-3 సంవత్సరాలలో 5 లక్షల మంది ప్రకృతి వ్యవసాయము వైపు మారాలనేది ఉద్దేశం దీనికి. ఇప్పుడు 2.5 సంవత్సరాలుగా ఒక ప్రణాళిక ప్రకారం మీరు ముందుకెళ్తున్నారు కదా, అంటే ఇప్పటి వరకు మీరు వెనుకకు తిరిగి చూసుకుంటే ఏమైనా ప్రగతి సాధించారంటే ఎంత ప్రగతి సాధించారనుకోవచ్చు? ఎలాంటి మార్పు చూశారు? అంటే అది లెక్కల్లో కాకపోవచ్చు, రైతుల అనుసరించే విధానంలో ఎలాంటి మార్పు వచ్చిందని మీరు గమనించారు? ఒకటండి, నేను చాలా గ్రామాలకు వెళ్ళాను, కనీసం 100 గ్రామాలకు నేను వెళ్ళాను, అన్ని జిల్లాలలో కూడా. రైతులు ఎవరైతే ప్రకృతి వ్యవసాయం పాటించారో వారి జీవితంలో ఒక గొప్ప మార్పు వచ్చింది, ఆ సంతోషం కనపడుతుంది. మొన్న విజయనగరం జిల్లాకు వెళ్తే ఆ సర్పంచ్ గారు వారు ప్రకృతి వ్యవసాయం పాటించి ఎంత సంతోషంగా చెప్తున్నారు, సార్ ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల నేను ఒక కారు కొన్నాను అంటున్నాడు. అంటే మామూలుగా గ్రామాలకు చెప్తే ఈ బాధలు ఉన్నాయి ఆ బాధలు ఉన్నాయి అంటారే కానీ సంతోషంగా. కడప జిల్లా ఒక రైతు ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల సంవత్సరానికి నేను 12 లక్షలు డబ్బులు మిగిల్చుకున్నాను, తమలపాకుల రైతు ఆయన. సో 12 లక్షలు ఈ సంవత్సరం నేను మిగిలిచ్చాను అంటున్నాడు. సన్న కౌలుదారులు వాళ్ళు ఏమంటున్నారు, మేము తినే ఆహారము ఒక మంచి ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నాము, మాకిది లాభసాటిగా ఉందని. సో అనేక విధాలుగా ఒక గ్రామానికి వెళ్తే చెప్తున్నారు రైతులు, సంతోషపడుతున్నాడు. అంటే నా పొలం పైననే పక్షులు కనపడతాయి, ఇంకెక్కడ ఉండవు. ఇంకొక రైతు అనంతపురంలో వారి పొలంలో ఎర్రలు వచ్చాయి, అర్త్వామ్స్. సో చెప్తున్నాడు, పక్క రైతులు అర్త్వామ్స్ తీసుకెళ్తున్నారు ఫిషింగ్ కోసము, సో మా పొలానికి కాపలాగాయాల్సి వస్తూ ఉందని. సో ఒకవైపు రైతుల సంతోషము, ఖర్చులు తగ్గుతున్నాయి, దిగుబడి పెరిగింది, మంచి ఆహారం తింటున్నారు, సో చాలా సంతోషంగా ఉన్నారు రైతులు. ఇంకోటి ముఖ్యంగా నాకు చాలా దీని మీద నమ్మకం ఎట్లా కలిగిందంటే, డ్రౌట్ వచ్చినా కూడా వర్షాభావ పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఆ పంట నిలిచింది. పక్క రైతే అదే రకమైన భూమి, అదే రకమైన విత్తనం, ఆ రైతు ఆ భూమి దున్నుకోవాల్సి వచ్చింది, ఈ రైతుకి పంట చేతికి వచ్చింది. సో ఈ దీంట్లో అంటే భూమిని బాగు చేయడం వల్ల రైతులకు ఇలాంటి లాభాలు వస్తున్నాయి. ఒక సందేహం ఉండేది రైతులకు, దిగుబడులు తగ్గుతాయని. అంటే అది చాలామంది చెప్పారు దిగుబడులు తగ్గుతాయని, కానీ పాలేకర్ గారు ఒకటే చెప్పారు, ఈ పద్ధతులన్నీ పాటిస్తే దిగుబడులు తగ్గవు. సో మేము పంట కోత ప్రయోగాలు చేస్తే ఒక 10% వరకు ధాన్యంలోనే దిగుబడి పెరిగింది, తగ్గలేదు. కానీ చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నప్పటికీ ఎంతైతే మార్పు రావాలనో ఇప్పటికీ దాదాపు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఏపీలో పాలేకర్ గారు నేరుగా చాలా శిక్షణ తరగతులు నిర్వహించారు. వారికి ద్వారా పాఠాలు నేర్చుకున్న వాళ్ళు కూడా చాలామంది రైతులకు చెప్తున్నారు. బట్ ఇప్పటికీ ఆ సంఖ్య అనేది, రైతుల సంఖ్య, ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల సంఖ్య అనుకున్న స్థాయిలో రావడం లేదు. ఎందుకంటారు? దీంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయనుకోవచ్చా? లేదంటే రైతులు ఈ వైపుగా రావడానికి అంత ఉత్సాహం లేరా? లేదంటే ఇందులో సందేహాలు ఉన్నాయా? దాన్ని మనం ఏ విధంగా చూడాలి? చాలా మంచి ప్రశ్న వేశారండి. ఎందుకంటే మన 2 రాష్ట్రాలనే కాదు, వారు చాలా రాష్ట్రాలు వెళ్తుంటారు. సో ఆ కన్వర్షన్ రేషియో అది తక్కువ ఉంది. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఇది వేరే విధంగా తీసుకెళ్తున్నాం. ఒకటి, ఈ పద్ధతిలో అంటే ఈ ప్రిన్సిపల్స్లో చాలా గొప్ప విలువలు ఉన్నాయి. భూమిని
భూమిని సజీవం చేయడం వల్ల ఇన్ని లాభాలు వస్తున్నాయి. ఆ భూమిని నిర్జీవం చేసి మనం ఎన్నాళ్ళని బతుకుదాం? సో దీంట్లో ప్రిన్సిపల్స్లో కానీ పాలేకర్గా చెప్పే ప్రిన్సిపల్స్లో దేర్ ఆల్ వెరీ గుడ్, చాలా మంచి ప్రిన్సిపల్స్ అవి. బట్ మీరు చెప్పిన పాయింట్ కూడా కరెక్టే, అది ఎందుకు కన్వర్షన్లోకి వెళ్ళటం లేదని. అందుకు మేము వేరే వేరే విధంగా వెళ్తున్నాం. మేము మా లక్ష్యము ఒక 2000 గ్రామాలు, దాంట్లో ఉన్న రైతులందరినీ మార్చాలని. 5 లక్షల మంది రైతులు 5 లక్షల హెక్టార్ భూమిని కంప్లీట్గా ప్రకృతి వ్యవసాయం భూమిగా మార్చాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ట్రైనింగ్కి వెళ్ళిన వాళ్ళు చేస్తే చేస్తారు, చేయకపోతే చేయలే, ఆ విధంగా మేము చూడటం లేదు. చాలా సిస్టమేటిక్గా. సో మొదటి దశ కాకినాడ ట్రైనింగ్లో కూడా ఒక 700 గ్రామాల నుంచి మేము రైతుల్ని, ఒక గ్రామం నుంచి 5 రైతుల్ని ఈ ట్రైనింగ్కి పంపించాం. సో మేము ప్రతి గ్రామంలో కూడా రైతు శిక్షకులని అపాయింట్ చేయడం జరిగింది. సో దాదాపు ఇప్పుడు ఒక 1000 మంది ఇలాంటి రైతు శిక్షకులు, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ అంటాం, వాళ్ళు సొంతంగా దీన్ని చేసి దీంట్లో ఉన్న లాభాల్ని చూసి ఇతర రైతుల్ని మార్చడానికి ముందుకు వచ్చిన వాళ్ళు. సో మేము ఇచ్చిన ట్రైనింగ్ కూడా ఈ 1000 మంది రైతులకు, 1000 మంది రైతు శిక్షకులకు, అదేవిధంగా ఈ గ్రామాలలో ఎవరైతే రైతులు ఇంట్రెస్ట్ చూపించారో వారికి ట్రైనింగ్ ఇచ్చాం. సో ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తారు, గ్రామంలో వెళ్ళి వారిని ప్రకృతి వ్యవసాయం చేయడానికి మోటివేట్ చేస్తూ, వారికి చేసేటప్పుడు ఏవైనా డౌట్స్ వచ్చినా కూడా ఆ డౌట్స్ పరిష్కారం చేయడానికి ఈ శిక్షకులు గ్రామంలోనే ఉంటారు. సో దిస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఫాలోయింగ్ ఎ డిఫరెంట్ పాలసీ. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము దీన్ని వేరే విధంగా అమలు చేస్తున్నారు. మా ఉద్దేశం, ఒక గ్రామానికి వెళ్తే గ్రామంలో ఉన్న రైతులందరూ మారాలి. ఈ మారిన రైతులే వాళ్ళలో కొంతమందిని ఎన్నుకొని పక్క గ్రామాలకు పంపించాలని. అందుకు మొదటి దశ ఈ 5 సంవత్సరాలు కూడా మేము ఒక 2000 గ్రామాల మీదనే ఫోకస్ చేయాలనేది మేము డిసైడ్ చేశాం. ఇంతవరకు 972 గ్రామాలలో పని ప్రారంభమైంది. వచ్చే సంవత్సరము ఇంకొక 600-700 గ్రామాలలో మేము యాడ్ చేస్తాము. ఇప్పుడు ట్రైనింగ్కి వచ్చేవారు ముఖ్యంగా ఈ 972 గ్రామాల నుంచి ఇప్పుడు ఒక 5000 మంది రైతులు ఆల్రెడీ వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. వారు తిరిగి శిక్షకుల ట్రైనింగ్ కోసం వస్తారు. ఒక్కొక్కరి బాధ్యత 100 మందిని మార్చాలని. ప్లస్ రాష్ట్రంలో ఉన్న మండలాలలో ప్రతి మండలంలో కూడా ఒక గ్రామ పంచాయతీలో ఈ పని జరగాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. రసాయనాలు పక్కన పెట్టనిదే రైతుకు బతుకు తెరువు లేదు, ప్రకృతి నాశనం అవుతుంది, వినియోగదారుని సంక్షేమం దృష్ట్యా కూడా రసాయనాలు పక్కన పెట్టాలని ఒక థీమ్గా మీరు తీసుకున్నట్టు కనిపిస్తుంది. బట్ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను ఒకసారి పక్కన పెడితే మిగతా రైతులకు ఇప్పుడు మీరు రసాయనాలు వాడమని చెప్తున్నారా, వద్దని చెప్తున్నారా, ఏం చెప్తున్నారు వ్యవసాయ శాఖ ద్వారా? ఒక క్షేత్రస్థాయిలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ వెళ్ళి ఒక రైతుకు ఏదైనా సమస్య వచ్చిందంటే దానికి పురుగు మందు కొట్టమని చెప్తున్నారా, మార్కెట్కి వెళ్ళమని చెప్తున్నారా, ఏం సజెస్ట్ చేస్తారు? ఇది చాలా మంచి ప్రశ్న మీది. ఎందుకంటే ఒకేసారి అందరినీ మార్చలేం. సో ఆల్రెడీ అన్ని వ్యవసాయ శాఖలలో, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ప్రతి రాష్ట్రంలో కూడా IPM అంటారు, అంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్. ఎవరు కూడా ఇష్టం వచ్చినట్లు రసాయన మందులు వాడాలనేది ఎవరు చెప్పరు. సో వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్స్లో కూడా ఈ ప్రివెంటివ్ ప్రాక్టీసెస్ కానీ, మాన్యువల్ ట్రాపింగ్, అంటే రసాయనాలు లేని పద్ధతులు రైతులకు చెప్పాలనేది ఒక సౌండ్ అగ్రికల్చర్ ప్రిన్సిపల్స్లో అది ఒక అంశము. ఇవి పని చేయకపోతే రసాయనాలు వాడమని చెప్తున్నారు. కానీ ప్రకృతి వ్యవసాయం చేసే క్లస్టర్స్లో అక్కడ వ్యవసాయ శాఖ సిబ్బంది, అధికారులు ప్రకృతి వ్యవసాయం చేసే అంశాల గురించే చెప్తున్నారు. సో మా శిక్షణా కార్యక్రమంలో కాకినాడ, తిరుపతిలో కూడా వ్యవసాయ శాఖ అధికారులకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మండల స్థాయి అధికారులకు, అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ మరియు FTC. బట్ ఒకేసారి అందరూ మారరు. సో ఆప్షన్స్ ఇస్తున్నాం.
మిగతా రైతులకు కూడా ఇప్పుడు రసాయనాలు వాడకుండా ఈ విధంగా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ తీస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఈ బ్రౌన్ ప్లాంట్ హాపర్ డిజీజ్ వల్ల చాలా నష్టం జరిగింది. యాక్చువల్లీ ఒడిశాలో అయితే దాన్ని న్యాచురల్ కెలామిటీగా డిక్లేర్ చేసి అది రైతులు పంటలు కాల్చడం అవుతూ జరిగింది. కానీ మన ZBNF రైతులు, ZBNF CRPలు దీనికి తూటికాడ కషాయం వల్ల ఇది చాలా చక్కగా కంట్రోల్ అవుతుందని అది రైతులందరికీ ఇచ్చారు. విజయనగరం జిల్లాలో క్లస్టర్లో ఉన్న ఎన్నుకున్న గ్రామాలే కాదు, పక్క గ్రామాలు కూడా రైతులు ఈ విధంగా ఇది పనిచేస్తుందని తెలుసుకొని వారు ఈ పద్ధతిలోకి వెళ్తున్నారు. సో ఇది దశల వారీగా జరుగుతుందనేది మేము నమ్ముతున్నాము. మీరు చెప్పింది వ్యవసాయ శాఖ రసాయనాలు కూడా చెప్తున్నారు, ఒకవైపు ప్రకృతి వ్యవసాయం చెప్తున్నారు. అది ఫర్ సమ్ ఇయర్స్ వీ హ్యావ్ టు లివ్ విత్ దట్. బట్ కనీసం ఈ క్లస్టర్స్లో మటుకు వ్యవసాయ శాఖ అందరికీ ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. అండ్ వాళ్ళే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేయడంలోనే లాభం ఉందని. ఇప్పుడు మీరు రైతుల దగ్గరికి వెళ్ళి ప్రకృతి వ్యవసాయం చేద్దాం, ఇదే మనకు లాభాలను ఇచ్చే మార్గం అని చెప్తున్నారు. వ్యవసాయ శాఖ ద్వారా కూడా ఆ విధానాన్ని ముందు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఈ ప్రకృతి వ్యవసాయం మీద మీకున్న పెద్ద వ్యవస్థలో ఏదైనా పరిశోధన జరుగుతుందా? రానున్న రోజుల్లో అంటే పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేద్దాం, రసాయనాలను పూర్తిగా పక్కన పెడదాం అనే విధానం మీరు తీసుకున్నారు కదా, దానికి సైమల్టేనియస్గా మరి పరిశోధన ఏమైనా జరుగుతుందా? ఇది చాలా మంచి ప్రశ్న అండి. బికాజ్ దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్. దీని శాస్త్రీయత ఏమిటి, మనం భావి తరాలకు కూడా ఇది లాభసాటిగా ఉండాలంటే దీని సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి. యునైటెడ్ నేషన్స్ సంస్థ వారు 2010లో ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. వారు ఏం అనలైజ్ చేశారంటే 2050 సంవత్సరానికి ప్రపంచ జనాభా 970 కోట్లకు చేరుతుంది. ఇప్పుడు అది 750 కోట్లు. అదేవిధంగా వ్యవసాయ యోగ్య భూమి ఒక 1/3 వంతు తగ్గుతుంది. తర్వాత ఈ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ వల్ల వ్యవసాయంలో రిస్క్ పెరుగుతుంది. ఇవి దృష్టిలో పెట్టుకొని ఏ పద్ధతి వల్ల ప్రపంచంలో ఆహార భద్రత కలుగుతుందని పరిశోధనలు చేసిన తర్వాత వారి రికమెండేషన్ ఏంటంటే ఆగ్రో ఈకాలజీ, ప్రకృతి వ్యవసాయ మార్గం వల్లనే ప్రపంచంలో ఆహార భద్రత లభిస్తుందనేది యునైటెడ్ నేషన్స్ వారు 2010లోనే డిక్లేర్ చేశారు. అన్ని దేశాలను కూడా ఆగ్రో ఈకాలజీ పద్ధతి ప్రకారం మీరు వ్యవసాయం చేయండి అనేది వారి రికమెండేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనము చేసేదాన్ని అంటే వివిధ దేశాలలో వేరే వేరే పద్ధతులు ఉన్నాయి. సో దీని భవిష్యత్తులో వ్యవసాయం చేయడానికి తోడ్పడుతుందా? ప్రస్తుతమే కాదు, ఇప్పుడు బాగుండొచ్చు, భవిష్యత్తులో చెడిపోతే కష్టం కదా. సో ఇప్పటికీ భవిష్యత్తుకు కూడా ఇది మంచిదా? తర్వాత ప్రకృతిలో జరిగే మార్పులను, గ్లోబల్ వార్మింగ్ కానీ క్లైమేట్ చేంజ్, అది రైతుల్ని కాపాడడానికి ఇది పనికొస్తుందా? గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఈ వ్యవసాయం వల్ల తగ్గుతాయా? ఈ అంశాలను రీసెర్చ్ చేయడానికి యునైటెడ్ నేషన్స్ సంస్థ, యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఒక పార్ట్నర్షిప్కి వారు ముందుకు వచ్చారు. దాంతోపాటు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు మన రాష్ట్ర ప్రభుత్వంతో ఒక పార్ట్నర్షిప్కి వస్తున్నారు. దీని శాస్త్రీయతను ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రపంచంలో ఉన్న సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్లో ఏ సంస్థలు దీనికోసం పనికొస్తాయో అది వారు మనకు సాయం చేస్తారు, హెల్ప్ చేస్తారు. చేసి దీన్ని ఒక ప్రపంచ స్థాయిలోనే ఈ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, మనం మొత్తం భారతదేశానికి పనికి వస్తుంది, ఇతర దేశాలకు పనికి వస్తుందని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము చాలా సీరియస్గా అన్ని ఎఫర్ట్స్ని బెస్ట్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ని దీంట్లోకి తీసుకొని వస్తున్నాం. అంటే మన స్థానికంగా ఉండే వ్యవసాయ పరిశోధన స్థానాల్లో దీనికి సంబంధించి ఏమైనా పరిశోధన జరుగుతుందా? మన స్థానిక సంస్థలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మ్యాండేట్ ఇచ్చింది, ఇది స్టడీ చేయండి. ఈ గ్రీన్ రెవల్యూషన్ వర్సెస్ ప్రకృతి వ్యవసాయం మీద స్టడీ చేయమని చెప్పడం జరిగింది. మన ICAR సంస్థ, క్రీడా
మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ క్రీడాకి ఒక మ్యాండేట్ ఇచ్చింది. డ్రౌట్ ప్రూఫింగ్లో ప్రకృతి వ్యవసాయాన్ని ఒక రికమెండేషన్గా స్టడీ చేయమని. సో ఐసీఆర్ నుంచి రికమెండేషన్ వచ్చింది. మన యాంగ్రూ సంస్థకి ఆర్కేవివై ద్వారా ఈ జెడ్బిఎన్ఎఫ్ వ్యవసాయము, గ్రీన్ రెవల్యూషన్ వ్యవసాయము స్టడీ చేయమని చెప్పడం జరిగింది. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఐ థింక్ వీ షుడ్ గెట్ రిజల్ట్స్. ఎందుకంటే చాలా క్లియర్గా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇది తగ్గిస్తుంది. ఎందుకంటే మనము అనవసరంగా యూరియా కానీ అవన్నీ ఏమీ భూమిలో వేయటం లేదు. సో సైంటిఫిక్గా దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తే కానీ వచ్చే 100 సంవత్సరాలు, వచ్చే 200 సంవత్సరాలు ఒక నిర్దిష్టమైన వ్యవసాయ విధానము మనము సమాజానికి ఇవ్వాలి. హరిత విప్లవం తీసుకొచ్చిన తంటాలతోని ఇప్పుడు దాన్ని మనం పరిష్కార మార్గాలు వెతుకుంటున్నాం. కానీ ఇప్పుడు మీరు ఒకవైపు ప్రకృతి వ్యవసాయం అని చెప్తున్నారు, మరోవైపు సేంద్రియ వ్యవసాయం అనేది ఇంకోటి ఉంది. ఈ సేంద్రియ వ్యవసాయం కూడా మన విధానాలకు తగ్గట్టు కాదు, భారతదేశ వ్యవసాయానికి పనికిరాదని సుభాష్ పాలేకర్ గారు చెప్తున్నారు. ఈ విషయంలో మీరు రైతులకు ఏం సూచిస్తారు? నేను ఇప్పుడే చెప్పాను కదా, ప్రకృతి వ్యవసాయము చేసే గ్రామాలలో ప్రకృతి వ్యవసాయం విధానాలే మేము అనుసరిస్తాం. సో అంటే ప్రకృతికి అనుకూలంగా వ్యవసాయం చేయాలనేది. ఇది విరుద్ధంగా వ్యవసాయం, రసాయన వ్యవసాయం కావచ్చు, సేంద్రియ వ్యవసాయం కావచ్చు, అది ఇట్స్ నాట్ సస్టైనబుల్. సో దాంట్లో మేము చాలా క్లియర్గా ఉన్నాం. అడాప్ట్ చేసిన గ్రామాలలో ఈ ప్రకృతి వ్యవసాయం ప్రిన్సిపల్స్తోనే ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు మీరు జిల్లాల వారీగా చూస్తే, లేదంటే పంటల వారీగా చూస్తే ఏదైనా జిల్లా ముందుంది అనుకోవచ్చా? లేదంటే ఏ పంటలు వేసే రైతులైనా మనం ప్రథమ స్థానంలో ఉన్నారు, ప్రకృతి వ్యవసాయాన్ని ఎక్కువగా అనుసరిస్తున్నారని చెప్పుకోవచ్చా? పంటల వారీగా ఏ రైతును మనం ముందు పెట్టచ్చు? ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎందుకంటే జిల్లాలలో పోటీ ఉంది. చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకున్న జిల్లాలు నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్, ఆ తర్వాత రాయలసీమ డిస్ట్రిక్ట్స్, కొంత ఈ డెల్టా డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ ఫర్టిలైజర్స్ వాడడము, పెస్టిసైడ్స్ వాడడము అది ఎక్కువ అలవాటు ఉందని మామూలుగా అనుకుంటాం. ఇట్లా ఈ విధంగా ఇంట్రెస్ట్ ఉంటాయని. కానీ చాలా విచిత్రంగా మన పశ్చిమ గోదావరి జిల్లా ఎక్కడైతే గ్రీన్ రెవల్యూషన్ ప్రారంభమైందో దట్ డిస్ట్రిక్ట్ ఈజ్ నౌ డూయింగ్ ద బెస్ట్. ఓకే, అంటే ఆ రైతులు కొత్త విధానాలను అనుకరించడానికి ముందుగా ఉన్నారనమాట. అదే అనిపిస్తుంది. ముందు నేను అనుకోవడము ఈ జిల్లాలో ఎక్కువ ఈ రసాయన వ్యవసాయానికి అలవాటయ్యారు, పెస్టిసైడ్స్ ఎక్కువ. గుంటూరు జిల్లా ఉంది, అక్కడ కూడా కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతున్నారు. సో మీ కృష్ణా జిల్లా ఉందనుకోండి, ఇప్పుడు 4 గ్రామాల కృష్ణా జిల్లాలో ఆ గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా ఎంతో కొంత ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. సో ఒకటి రైతుల గొప్పతనము, అన్ని జిల్లాల్లో కూడా దీని మీద ఆలోచన ప్రారంభమైంది. సో అది మన మైండ్ సెట్, అంటే ఈ జిల్లాలో చేస్తాయా లేదా అని అట్లా అనుకోవడం ఐ థింక్ మై ఓన్ మైండ్ సెట్ అనిపించింది నాకు. ఎందుకంటే దానికి విరుద్ధంగా ఈ ఎక్కడైతే ఎక్కువ రసాయనాలు ఉన్నాయో అక్కడే వాళ్ళు బయటకు వస్తున్నారు. ఓకే, సో అది ఒక మంచి పరిణామం. రైతులు స్వయంగా ఆలోచిస్తున్నారు. ఒకటి చాలా మంచి ఫలితం మాకు మన గిరిజన ప్రాంతాల నుంచి వచ్చింది. అక్కడ రాగి పంట పండించే రైతులు ఈ ప్రకృతి వ్యవసాయం జెడ్బిఎన్ఎఫ్ మరియు గులి రాగి చేసిన రైతులు ఒక మామూలుగా వాళ్ళకి ఎకరాకి 4 క్వింటాళ్ళు వస్తే ఈ పద్ధతి ద్వారా 10 క్వింటాళ్ళు వచ్చింది. అంటే 2.5 టైమ్స్ ఎక్కువ వచ్చింది. అదేవిధంగా విజయనగరంలో చెరుకు రైతు పాలేకర్ గారి విధానంలో చేసినందుకు స్పేసింగ్ 8x2 స్పేసింగ్ వల్ల ఆ రైతుకి మా క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ ప్రకారము ఒక ఎకరాకి 53 టన్నులు వస్తుందని. అక్కడ డిస్ట్రిక్ట్ యావరేజ్ ఇస్ బిట్వీన్ 25 to 28, అంటే డబుల్ అయింది ఈల్డ్. సో అలాంటి రైతులు జిల్లాలలో ఉన్నారు. బట్ ఎవరు కూడా దీనివల్ల మేము నష్టపోయామనేది రైతుల్లో భావన ఎక్కడ లేదు. ఇంకా మేము బాగా చేస్తే ఎక్కువ రిజల్ట్ వస్తుందనే అనుకుంటున్నారు.
ఇప్పుడు మన దగ్గర పండించిన మిర్చిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం, మన దగ్గర పండించిన మామిడిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం, కొన్ని వెజిటేబుల్స్ కూడా టమాటా లాంటివి కూడా మనం విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. అంటే ప్రకృతి వ్యవసాయంలో పండించడం ద్వారా రైతుకు ఎక్కువ ఆదాయం వస్తుంది, ఇలాంటి ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువ ఉంది గ్లోబల్గా అనే విషయాన్ని మీరు రైతుల దగ్గరికి తీసుకెళ్తున్నారా? అంటే ఇది ముందు మేమేం చెప్తున్నామంటే, మీరు పండించేది ముందు మీరు తినండి, మీ ఆరోగ్యానికి మంచిది, మీ గ్రామంలో ఇతరులకు ఇవ్వండి, దాని తర్వాత బయట మార్కెట్ గురించి ఆలోచించమని. అంటే ముందు ఆరోగ్యం మంచిది. అండ్ భవిష్యత్తులో అంటే ఒక కన్జ్యూమర్ కూడా మనం చూడాలి కదా. అవును. సో ఈ ఈ ఉత్పత్తులు ప్రొడక్షన్ పెరిగే కొద్దీ ఈ షార్టేజ్ వల్ల ఏదైతే ప్రీమియమ్స్ ఉన్నాయో, ప్రీమియం మే నాట్ లాస్ట్ ఫర్ లాంగ్. ఓకే, యూ విల్ గెట్ సమ్ నార్మల్ ప్రీమియం. ఓకే, అదే అబ్నార్మల్ ప్రాఫిట్స్ ఉంటాయనేది అనుకోకూడదు. అదేలేండి. మేము రైతులకి ముఖ్యంగా ఇది మోటివేట్ చేసేది వాళ్ళ పెట్టుబడులు తగ్గించడము, తర్వాత దిగుబడులు పెంచడము, పండించే ఉత్పత్తుల క్వాలిటీ పెంచడము, వాటన్నిటికన్నా ముఖ్యమైనది వారి భూమిని కాపాడుకొని ఒక సజీవమైన భూమిని తయారు చేయడము, సో దాట్ వారి పిల్లలకి వారి మనవళ్ళకి ఒక మంచి భూమిని ఆస్తిని ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ఆ భూమిని కాపాడుకుంటే భూమి మనల్ని కాపాడుతుంది. సో రైతులను ఎక్కువ ఈ విధంగా మేము మోటివేట్ చేస్తున్నాము. బట్ విదేశాలలో డిమాండ్ ఉంటే ఖచ్చితంగా అది ఎట్లా ట్యాప్ చేయాలనేది కూడా మేము వీ విల్ డెఫినెట్లీ సపోర్ట్ ద ఫార్మర్స్ ఇన్ దట్ ఎఫర్ట్. అసలు భూసార పరీక్ష చేయాల్సిన అవసరం లేదని సుభాష్ పాలేకర్ గారు చెప్తారు. బట్ మీరు భూసార పరీక్షలు చేస్తున్నారు కదా, దాన్ని ఎట్లా అంటే ఆ విషయంలో క్లారిటీ ఉందా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ ప్రకారము మన ఐసిఆర్ సిస్టమ్ కానీ అది ఒక సిస్టంలో వెళుతూ ఉంది. సో మన దేశంలో, రాష్ట్రమే కాదు దేశంలో ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల కిందటికి ఇప్పటికీ సాయిల్ కార్బన్ శాతం బాగా తగ్గింది. అవును. అండ్ సో అవర్ సాయిల్స్ ఆర్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ షేప్. దానికి పరీక్షలు చేయకపోయినా కూడా అది తెలుస్తుంది. దీంట్లో 2 జరిగాయి. ఒకటి, పాలేకర్ గారి విధానం ఏంటంటే ఏ రకమైన భూమి ఉన్నా కూడా దాన్ని సజీవం చేసినప్పుడు ఈ పోషకాల లోపం ఉండదు అనేది వారు నమ్ముతారు, అది నేను నమ్ముతాను. సో టు దట్ ఎక్స్టెంట్ హీ ఈజ్ కరెక్ట్ దట్ ఈ సాయిల్ ఫర్టిలిటీ మనము అవైలబుల్, ఇప్పుడు టెస్ట్ చేసేది కూడా అవైలబుల్ న్యూట్రియంట్స్తో. బట్ వారి బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి, భూమిలో మొక్కలకు కావాల్సిన పోషక విలువలు అన్నీ ఉన్నాయి, కానీ దే ఆర్ ఇన్ ఏ లాక్డ్ ఫామ్. ఈ మైక్రోబియల్ పాపులేషన్ అది పెంచి న్యూట్రియంట్స్ని మొక్కకు అందే విధంగా ఈ విధానం అది. సో ది సాయిల్ విల్ ఇంప్రూవ్ మన పాలేకర్ గారి విధానం ద్వారా. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టివ్ టు డూ సాయిల్ టెస్టింగ్ అది జరుగుతుంది, అది కొంచెం కాంట్రడిక్షన్గా ఉంటుంది ఫర్ సమ్ టైమ్. బట్ ఇది మనం సుపీరియర్ని ఎస్టాబ్లిష్ చేస్తే ఆటోమేటిక్లీ దట్ పొజిషన్ విల్ చేంజ్. ప్రకృతి వ్యవసాయం చేయాలనుకునే ప్రతి రైతు దగ్గర దేశీయ ఆవు ఉండాలని పాలేకర్ గారు చెప్తున్నారు. మరి మన రైతులు తీసుకుంటున్నారా? మన రైతులకు కావాల్సిన దేశీయ ఆవుల సంఖ్య అందుబాటులో ఉందా? అంటే వారు చెప్పేది ఏంటంటే ఒక్క దేశీయ ఆవు వల్ల ఒక 30 ఎకరాలు సాగు అవుతుంది. సో ప్రతి ఒక్కరూ ఆవు తీసుకోవాల్సిన అవసరం లేదు. గ్రామంలో ఒకవేళ అక్కడ ఒక 1000 ఎకరాల విస్తీర్ణం ఉందంటే ఒక 40 ఆవులు సరిపోతాయి, 50 ఆవులు సరిపోతాయి. సో ప్రతి గ్రామంలో కూడా మేము చూసింది ఏంటంటే రైతులు తిరిగి ఈ దేశీయ ఆవుల్ని తెచ్చుకుంటున్నారు. ప్రోగ్రాం ద్వారా ఎవరి దగ్గర దేశీయ ఆవులు ఉన్నాయో అది యూరిన్ కలెక్ట్ చేయడానికి, యూరిన్ కలెక్ట్ చేయడానికి క్యాటిల్ షెడ్ లైనింగ్ అనేది మేము సపోర్ట్ చేస్తున్నాం. ప్లస్ కొన్ని గ్రామాలలో ఈ ముఖ్యంగా తాండాలలో ఒక 100 ఆవులు 200 ఆవులు ఉన్న రైతులు కూడా ఉన్నారు.
గిరిజన ప్రాంతాలలో కూడా చాలామంది చాలా ఎక్కువ ఆవులు ఉన్నాయి అక్కడ. సో రైతులు మటుకు దీనివల్ల లాభం ఉందని తెలుసుకొని దేశీయ ఆవులు తెచ్చుకుంటున్నారు. రసాయన ఎరువులకు వేల కోట్ల రూపాయల సబ్సిడీలు ఇస్తున్న ప్రభుత్వము దేశీయ ఆవులను కొని ఇస్తే ఏమవుతుంది అనే ఒక ప్రశ్న రైతుల నుంచి ఉత్పన్నమవుతుంది. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అంటే అది యాక్చువల్గా అంటే అట్లా చాలా ప్రశ్నలు ఉంటాయి, దానికి సమాధానాలు ఉండవు. మనం ఏమంటున్నాము, ఇది మీకు మంచిది, సబ్సిడీ ఇవ్వకపోని నీ భవిష్యత్తు మీరు కాపాడుకోండి. రైతులను మీ ఆర్గ్యుమెంట్ బాగానే ఉంది, నేనేమి అది నా ఆర్గ్యుమెంట్ కాదు, రైతుల ఆర్గ్యుమెంట్. రైతుల ఆర్గ్యుమెంట్ కూడా కరెక్టే, కానీ ఫర్టిలైజర్ అలాంటి ఆలోచన గవర్నమెంట్ ఏమైనా చేస్తుందా, చేయడానికి అవకాశం ఉందా? ఇది మీరు ఫర్టిలైజర్ సబ్సిడీ అనేది ప్రతి సంవత్సరము దాదాపు 70,000 కోట్లు ఇది కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తూ ఉంది. సో అది మీరు ఆపి మాకు ఆవుల కోసం ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా ఫెసిలిటీ ఇస్తే మటుకు తప్పకుండా చేస్తాం. బట్ ఇట్ ఈస్ అన్ ఇష్యూ టు బి డిసైడెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బట్ మేము రైతులకు ఏం చెప్తున్నాము, సబ్సిడీలు ఆపకపోని మన భవిష్యత్తు కదా, మన ఆదాయం మనం పెంచుకోవాలా, ఖర్చులు తగ్గించాలా. బట్ వాళ్ళు చెప్పిన పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. అది వేస్ట్ఫుల్ సబ్సిడీ ఇన్ మై ఒపీనియన్. దాని బదులు మనము వేరే విధంగా రైతుల్ని సపోర్ట్ చేయొచ్చు. సో వారి వాదన కరెక్టే కానీ, బట్ పరిష్కార మార్గము ప్రతి ఒక్కరు కొనాల్సిన అవసరం లేదు. గ్రామంలో సరిపడా ఆవులుంటే ఈ కార్యక్రమానికి ఏ రకమైన ఇబ్బంది లేదు. మీరు ఇచ్చే ట్రైనింగ్స్లో యువత మీద ఏదైనా ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేశారా? అంటే ఇందులో ఆల్రెడీ వ్యవసాయంలో ఉన్న వాళ్ళం కానీ, లేదంటే కొత్తగా ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకొని ఎటు వెళ్ళలేక ఆలోచించే వాళ్ళని కానీ, యువత మీద మీ కాన్సన్ట్రేషన్ ఏంటి? అంటే మేము గ్రామాల్లో చూస్తున్నాము, చాలామంది ఎవరైతే ప్రకృతి వ్యవసాయానికి ముందు వస్తున్నారో వారందరూ యువకులే. అంటే వారు మీరు చెప్పినట్లు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఉండొచ్చు, డిగ్రీ చదివారు, బయటికి వెళ్తే ఉద్యోగాలు అంత సులభంగా దొరికే పరిస్థితి లేదు. కాబట్టి వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తే వారే ఒక 3-4 ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు తయారవుతారు. సో మేము గ్రామాలకు వెళ్తున్నప్పుడు కూడా ఈ యువకులు యువతులు ఈ వ్యవసాయం పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మా ట్రైనింగ్లో కూడా వాళ్ళే ఎక్కువ వస్తున్నారు. సో ఖచ్చితంగా ఐ హ్యావ్ నో డౌట్ దట్ ఒక మంచి ఎంప్లాయ్మెంట్ పాత్వే కూడా, డీసెంట్ మరియు మంచి ఆదాయం వచ్చే ఎంప్లాయ్మెంట్ గ్రామంలోనే మనకు ప్రకృతి వ్యవసాయం ద్వారా లభిస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో కొంతమంది రైతులను, కొన్ని మండలాలను, కొన్ని గ్రామాలను మీరు ఎంపిక చేసుకొని ప్రకృతి వ్యవసాయం మీద శిక్షణ ఇస్తున్నారు కదా, అంటే రానున్న రోజుల్లో ఏమన్నా కెమికల్ ఫ్రీ జోన్స్ అట్లా ఏమైనా ప్రకటించడానికి అవకాశం ఉంటుందా? అబ్సల్యూట్లీ. ఇది అంటే ముఖ్యమంత్రి గారి ఉద్దేశము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఆర్గానిక్ రాష్ట్రంగా మారాలని. అది దశల వారీగా మారుతుంది. సో వచ్చే సంవత్సరానికల్లా ప్రతి మండలంలో ఒక పంచాయతీ, మినిమం ఒక పంచాయతీ ZBNF పంచాయతీగా తయారవుతుంది. దట్ మీన్స్ 2018-19కి. 2021 కల్లా ప్రతి పంచాయతీ, రాష్ట్రంలో 12,924 పంచాయతీలు ఉన్నాయి. మా ప్రణాళిక ప్రకారము ఒక 2021-22కి ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ప్లస్ 2024కి రాష్ట్రంలో ఉన్న గ్రామాలు, రైతులందరినీ మార్చాలనేది ప్రణాళిక ఉంది. దానికి ఆఫ్కోర్స్ రిసోర్స్ మొబిలైజేషన్ అవంతా ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. బట్ ఐడియా ఈజ్ నాట్ టు స్టాప్ విత్ ఈ 2000 గ్రామాలతోనే అది కార్యక్రమం ఆగదు. ఓకే, ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు మీరు రైతు లోకానికి? ఏం చెప్తారు ఈ 31 నిర్వహించే ప్రోగ్రాం దృష్ట్యా కానీ, లేదంటే ఏపీ ప్రభుత్వం రైతుల కోసం చేస్తున్న ప్రోగ్రామ్స్ మీద కానీ రైతులకు మీ సూచనలు ఏంటి? రైతులకు ప్రకృతి వ్యవసాయం అనేది ఒక వరం. రైతుల ఎకానమీ, అంటే వారి పెట్టుబడులు తగ్గడం కానీ, రిస్క్ తగ్గించడము,
వారి వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి పెంచడము, నాణ్యతను పెంచడము, ఇవన్నీ కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారా జరుగుతాయి. కాబట్టి ఇది ప్రతి ఒక్క రైతు దీన్ని పాటించాలనేది మా గట్టి నమ్మకము, రికమెండేషన్ కూడా. ఈ శిక్షణా కార్యక్రమం ఉద్దేశము, ఆ శిక్షణా కార్యక్రమానికి ఎవరైతే వస్తున్నారో ప్రతి ఒక్క రైతు ఒక శిక్షకుడుగా మారి ఒక 100 మంది రైతుల్ని మార్చాలనేది మా ఈ శిక్షణా కార్యక్రమం ఉద్దేశం. ఓకే, మీరు కొంతమంది కొన్ని సంస్థల మిలిందా గేట్స్ ఫౌండేషన్ కానీ లేదంటే అజీం ప్రేమ్జీ సంస్థల వాళ్ళ సహకారం తీసుకుంటున్నారు కదా, ఎలాంటి సహకారం తీసుకుంటున్నారో, ఎలా ఉంది మీకు? ఈ అజీం ప్రేమ్జీ ఫిలాంథ్రపిక్ ఇనిషియేటివ్స్ అంటే అజీం ప్రేమ్జీ గారి సంస్థ ఇది. వారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఈ కార్యక్రమానికి ఒక 100 కోట్ల సపోర్ట్ ఇస్తున్నారు. ఇది టెక్నికల్ సపోర్ట్ కింద, అంటే మన రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో మంచి ప్రొఫెషనల్స్ ఎంగేజ్ చేయడానికి, అదేవిధంగా ప్రపంచంలో ఉన్న శాస్త్రీయ సంస్థలు, సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి దీన్ని ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్యమైన పాత్ర రైతులది. ఈ కార్యక్రమం రైతుల కోసము, రైతుల ద్వారా. సో ఈ రైతు శిక్షకులు, ఒక మాస్టర్ ఫార్మర్స్ వచ్చే 5 సంవత్సరాలలో ఒక 30,000 మందిని తయారు చేయాలి. ఆ తయారు చేసే సంస్థల్ని గుర్తించి అలాంటి సంస్థల్ని సపోర్ట్ చేస్తూ ట్రైనింగ్ కార్యక్రమం ఎలా ఉండాలా, కరిక్రమం ఎలా ఉండాలా, సో దీనికి అజీం ప్రేమ్జీ సంస్థ సపోర్ట్ చేస్తున్నది. అదేవిధంగా ఇంపాక్ట్ ఇవాల్యుయేషన్, దీనివల్ల ఏమి ఊహించాము, బెనిఫిట్ ఏ విధంగా వచ్చింది, రైతులకు ఏం బెనిఫిట్ వచ్చింది, ఎకనామిక్ కానీ ఆరోగ్యపరంగా భూమికి ఏ రకమైన బెనిఫిట్ వచ్చిందని ఒక థర్డ్ పార్టీ ఇవాల్యుయేషన్, ఇండిపెండెంట్ ఇవాల్యుయేషన్ చేయడం కూడా దీంట్లో ఒక అంశం ఉంది. అండ్ ఈ రైతు సంస్థలు ఏర్పాటు చేసి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కానీ ఆ విధంగా దాన్ని చేయడానికి రిసోర్స్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు. సో వాళ్ళ సపోర్ట్ ఈజ్ వెరీ వెరీ వాల్యుబుల్ సపోర్ట్. అండ్ అజీం ప్రేమ్జీ గారు స్వయంగా ఒకరోజు అనంతపురం జిల్లా విజిట్ చేశారు. అండ్ చాలా బాగా దీనికి బ్యాకింగ్ ఉన్నది అజీం ప్రేమ్జీ ఫ్యామిలీ తరఫున. అండ్ వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ దెమ్. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ నుంచి ఈ వీడియో డిసెమినేషన్, డిజిటల్ గ్రీన్ ఫౌండేషన్కి వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, గేట్స్ ఫౌండేషన్ ప్లస్ డిజిటల్ గ్రీన్ ఫౌండేషన్ ఒక ట్రైపార్టైట్ MOU మొన్ననే ఇది ఎంటర్ అయ్యాము. దాని ద్వారా ఈ రైతులకు శిక్షణా పర్పస్ కోసము వీడియో ఫిల్మ్స్ తయారు చేయటం, ZBNF మీద వివిధ అంశాల మీద తయారు చేసే దానికి సపోర్ట్ గేట్ ఫౌండేషన్ నుంచి వస్తున్నది. అండ్ మీకు చెప్పినట్లు యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ వారు రాష్ట్ర ప్రభుత్వంతో ఒక పార్ట్నర్షిప్కి వస్తున్నారు. ఇప్పుడు మీరు ఏ ఫార్మింగ్ అయినా తీసుకోండి, కెమికల్ ఫార్మింగ్, ఆర్గానిక్, న్యాచురల్, ప్రభుత్వం కానీ శాస్త్రవేత్తలు కానీ అధికారులు కానీ పంట పండించడానికి ఎంతో కొంత సపోర్ట్ చేస్తున్నారు, కానీ పండించిన పంటను అమ్ముకోవడానికి సరైన వ్యవస్థను ఏర్పాటు చేయడం లేదు. తమ కష్టాన్ని మొత్తం దళారులే దోచుకుంటున్నారు. ఒక రైతు ఒక 2 రోజుల కష్టాన్ని ఒక దళారి 2 గంటల్లో సంపాదిస్తున్నాడు. ఇది ఒక అనాలిసిస్. బట్ మార్కెటింగ్ సంబంధించి రైతులకు మీరు ఏం సజెస్ట్ చేస్తున్నారు? మార్కెటింగ్ గురించి ఒక వివిధ అంశాలలో మేము వెళ్తున్నామండి. ఒక స్ట్రాటజీనే పనిచేయదు దీనికి. సో ముఖ్యంగా ఒకరిద్దరు రైతులు చేస్తే సరిపోదు. ఇది మనకు మార్కెట్ రావాలంటే ఒక గ్రామంలో ఒక సబ్స్టాన్షియల్ నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ ముందుకు రావాలి. సో ఈ కార్యక్రమంలోనే, ZBNF కార్యక్రమంలోనే ఈ గ్రామాలలో రైతు సంఘాలు, రైతు ఫెడరేషన్స్ అండ్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ముందు ఏర్పాటు చేస్తున్నాం. అంటే రైతు సంస్థలు ఏర్పాటైనాక వారికి ఈ మార్కెటింగ్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఒక బేసిక్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ గ్రామాల్లో సెట్ చేసి వారికి న్యాయమైన ధర రావడానికి
ఒక వారి సొంత సంస్థని ఏర్పాటు చేస్తున్నాం. రెండవది, ఆల్రెడీ కొంతమంది రైతులు సొంతంగా మార్కెట్ చేస్తున్నారు. సో అలాంటి రైతుల డేటాబేస్ తయారు చేసుకొని వారితో పాటు పక్క రైతుల మార్కెటింగ్ ఏర్పాటు చేయాలనేది కూడా అదొక సెపరేట్గా ఎఫర్ట్ జరుగుతుంది. మూడో అంశము, కార్పొరేట్స్ ముందుకు వస్తున్నాయి. ఐటీసీ ఆర్ 24 లీటర్ మంత్ర ప్లస్ ఇంకా కొన్ని సంస్థలు ఢిల్లీ నుంచి వచ్చాయి, బాంబే నుంచి వచ్చాయి. వారు కొన్ని క్లస్టర్స్ని దత్తత తీసుకొని రైతుల ప్రాక్టీసెస్ని వాళ్ళు కూడా మానిటర్ చేస్తూ గ్రామ స్థాయిలోనే గ్రేడింగ్ పెట్టడము, వాల్యూ అడిషన్ చేసుకుంటూ వారు దీన్ని ఫార్వర్డ్ మార్కెటింగ్లోకి తీసుకెళ్లాలనేది అలాంటి సంస్థలు కూడా ముందుకు వచ్చాయి. దెన్ విదేశాల నుంచి కూడా ఇన్స్టిట్యూషన్స్ని అట్రాక్ట్ చేయడానికి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు రాష్ట్ర ప్రభుత్వంతో సహకారానికి ముందుకు వస్తున్నారు. అదేవిధంగా మన FAO, యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ కూడా ప్రపంచంలో ఎవరైతే ఏ సంస్థలైతే ఇలాంటి ఉత్పత్తుల మార్కెటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరినీ కూడా తీసుకొని రావడానికి చర్యలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా డావోస్ వెళ్తారు జనవరిలో. అక్కడ మన ZBNF మీదనే ఒక సెపరేట్ CEOస్తో ఒక మీటింగ్ ఉంది. సో మీరు చెప్పిన అంశంలో కూడా ఆ మార్కెటింగ్ అంశం కూడా దాంట్లో ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. బట్ దెర్ ఆర్ మల్టిపుల్ స్ట్రాటజీస్. ఒకటి, ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు వారు ఇతర రైతుల కన్నా వారు పంట దాచిపెట్టుకోగలుగుతున్నారు. పంట చేతికి వస్తూనే వెంటనే అమ్మాల్సిన ఎమర్జెన్సీ లేదు, ఎందుకంటే పెట్టుబడి చాలా తక్కువ. సో సరైన సమయంలో అమ్మడానికి వీరికి ఒక వెసులుబాటు ఉంది. దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఫార్మర్స్. అండ్ ప్రకృతి వ్యవసాయంలోనే ఒక గొప్పతనం ఉంది. మన టొమాటో రైతులు రేట్లు దన్నన పడిపోయినాయి. సో రసాయనాలు పండించిన రైతులు చాలామంది అది అంటే దున్నేస్తున్నారు, అంటే హార్వెస్టింగ్ అయ్యే ఖర్చులు కూడా రావటం లేదు. ఈ ప్రకృతి వ్యవసాయం రైతులు ఏమంటున్నారు, చెట్టు మీదనే పండ్లు ఉంటాయి, మాకు 2 వారాలు 3 వారాల వరకు మనకేమీ సమస్య లేదు. సో ఆ ప్రకృతి వ్యవసాయం ద్వారానే మొక్కనే ఒక స్టోరేజ్ కింద మారింది. ఓకే. సో బట్ దెర్ ఆర్ మల్టిపుల్ స్ట్రాటజీస్ పాటిస్తున్నాము. బట్ మేము ఒకటే చూసామండి, రైతులకు అంటే మొత్తము మన సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒక వ్యవసాయ క్రాప్ వైజ్ ఎకనామిక్స్ చూస్తే వారికి అపారమైన నష్టము ఎక్కువ పెట్టుబడుల వల్ల. ఈ పెట్టుబడులు తీసుకున్నందుకు మళ్ళా ఇంట్రెస్ట్ కాస్ట్ ప్లస్ ఈ దిగుబడి ప్రిడిక్టబుల్గా లేదు. సో రైతులకు ఇది మనం సేవ్ చేశామంటే దిస్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. HMTV రైతుల కోసం చేసే కార్యక్రమాల మీద మీ కామెంట్? ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. నేను ప్రతిరోజు కూడా యూట్యూబ్లో చూస్తుంటాను. మీ HMTV ద్వారా రైతుల ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు గురించి మీరు హైలైట్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. అండ్ మిగతా టెలివిజన్ ఛానల్స్ కూడా ఆ విధంగా చేస్తే ఈ మార్పు ఏదైతే మనం అనుకుంటున్నామో ఇది చాలా త్వరగా రావచ్చును. సో మీ HMTVకి నా అభినందనలు. ఎందుకంటే ప్రతిరోజు నేను చూస్తుంటాను ఏదో ఒక అంశం మీద. అది ఐ సీ దట్, నేను కూడా సర్క్యులేట్ చేస్తాను మా వాళ్ళకి. మొన్న రాధాకృష్ణమూర్తి గారిది మీరు ఒక ఐ థింక్ 4 minutes 5 minutes ఒకటి ఎకరాకి 4 లక్షలు అని ఆయన అందరికి సలహా ఇస్తున్నారు మన రాధాకృష్ణ గారు గుంటూరులో. సో అది మీరు ఇక్కడ మీరు షూట్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేశారు. సో మొన్ననే మా కర్నూలు జిల్లా తడకన్పల్లి మహిళల పశువుల హాస్టల్ గురించి సక్సెస్ స్టోరీ రిలీజ్ చేశారు. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ సర్వీస్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది విజయ్ కుమార్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ.
2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్నది మోడీ గారి లక్ష్యం. అయితే 2021 నాటికి రాష్ట్రాన్ని సేంద్రియ వ్యవసాయ రాష్ట్రంగా మార్చుతామని ఏపీ ప్రభుత్వం చెప్తున్నట్లు విజయ్ కుమార్ గారు చెప్తున్నారు. రైతులు పెట్టుబడి ఖర్చులు తగ్గించుకొని సుస్థిర వ్యవసాయం దిశగా వెళ్ళాలని హెచ్ఎం టీవీ సూచిస్తుంది. ఇది విజయ్ కుమార్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం. నమస్కారం.